అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 28వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి చక్కటి ఆలోచన విధానంతో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆనందభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖభోజనం చేస్తారు. కీలక విషయాలలో శుభ పరిణామాలు ఏర్పడిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి. చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది. అనవసరమైనటువంటి ధన వ్యయం అవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అధికారులను మెప్పిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. దైవ బలం రక్షిస్తుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగును. మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అదృష్ట ఫలితాలు వెలువడిన అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీకు కొత్త బాధ్యతలు వెలువడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. శ్రమ తగ్గుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ అభిప్రాయ భేదాలు తొలగిన అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ఒక వ్యవహారంలో అనుకున్నది నెరవేరడం. అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా
ఆర్థికంగా ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మృదు సంభాషణ అవసరం. అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. మీ యొక్క కోరికలు నెరవేరను. విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అదేవిధంగా ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగును. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.